హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ఇక ప్రేమకు యాక్సిడెంట్ కావడంతో ఇక ధీరజ్ అయితే ఇంట్లోనే ఉంటూ ఇక ప్రేమకు సేవలు చేసుకుంటూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే ఇక ధీరజ్ చేసే సేవలను చూస్తూ ఇక మురిసిపోతూ ఉంటుంది. ఇక ధీరజ్ని ఇది తేరా అది తేరా అంటూ ఇక ధీరజ్తో సేవలు చేయించుకుంటూ ఇక ప్రేమ అయితే చాలా ఆనందపడుతుంది. ఇక దాంతో ధీరజ్కి కోపం వచ్చి, ఏంటే నువ్వు ఇలా నన్ను హింసిస్తున్నావు అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమపై కోప్పడతాడు. ఇక దాంతో ప్రేమ అయితే, ఏంట్రా అలా కోప్పడతావు, నువ్వే కదా మా వాళ్ళ ముందు ఫోజ్ కొట్టి నేను నా పెళ్ళాన్ని దేవతలా చూసుకుంటాను అంటూ ఇక వాళ్ళ ఇంటికి పంపకుండా నీతో తీసుకొని వచ్చావు అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్ని అంటూ ఉంటుంది. ఇక దాంతో ధీరజ్ అయితే ఇక ఏమీ చేసేది లేక ఇక ప్రేమకు సేవలు చేసుకుంటూ ఉంటాడు. ఇక ఇటు వెళ్ళినట్లయితే ఇక రేవతి వాళ్ళ అత్త ఇద్దరూ కలిసి ఇక ప్రేమ ఎలా ఉందో చూసి వద్దామని బయలుదేరుతారు. ఇక దాంతో ప్రేమ దగ్గరికి వచ్చి ఇక ధీరజ్ చేసే సేవలను చూసి ఇక రేవతి వాళ్ళ అత్తగారు ఇద్దరు అయితే మురిసిపోతారు. ఇక నా బిడ్డని వీళ్ళు కన్న కూతురులా చూసుకుంటున్నారు అంటూ ఇక రేవతి అయితే ఆనందపడుతుంది. ఇక ప్రేమ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావమ్మా అని అనగానే ఇక ప్రేమ అయితే పర్వాలేదమ్మా అంటూ ఇక రేవతితో అంటుంది. ఇక దాంతో ఇక చాలా టైం అయితే ఇక అక్కడ భద్రావతి ఊరుకోదు అనుకుంటూ ఇక వాళ్ళైతే బయలుదేరి వస్తారు. ఇక వాళ్ళు ఇంట్లో అడుగు పెడుతుండగా ఇక భద్రావతి అయితే చూసి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అడగగానే ఇక రేవతి అయితే ఎక్కడికి వెళ్తాము, నా కన్న కూతుర్ని చూసి వద్దామని వెళ్ళాము, తనకి యాక్సిడెంట్ అయింది కదా, మరి చూసి వద్దాము ఎలా ఉందో అని నేను అత్తయ్య గారు ఇద్దరం కలిసి వెళ్ళాము అంటూ ఇక రేవతి అయితే అంటుంది. ఇక దాంతో భద్రావతి అయితే మీరు ఎవరిని అడిగి వెళ్ళారు అక్కడికి అంటూ కోపగిస్తుంది. ఇక దాంతో రేవతి అయితే నా కన్న కూతుర్ని చూడడానికి కూడా నేను మిమ్మల్ని పర్మిషన్స్ అడగాల అంటూ ఇక చాలా కోపంగా రేవతి అయితే భద్రావతిని అంటుంది. ఇక దాంతో భద్రావతి అయితే సైలెంట్గా ఉంటుంది. ఇంకా రేవతి అయితే మీ వల్లనే మా పిల్లల జీవితాలు ఇలా తయారయ్యాయి, ఇక ఆ విశ్వగాడు అక్కడ జైల్లో ఎలా ఉన్నాడో ఏమో, ఇక్కడ ప్రేమనైనా సంతోషంగా ఉంటుందనుకుంటే ఇక ప్రేమకు కూడా ఇలా యాక్సిడెంట్ కావడం, చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. ఏదో మన అదృష్టం బాగుండి ప్రేమకు ఆ యాక్సిడెంట్లో చిన్న చిన్న గాయాలు అయ్యాయి. ఇక ప్రేమకు ఏమన్నా అయితే మనం ఎలా ఉండేటోళ్ళము అంటూ ఇక రేవతి అయితే భద్రావతితో అంటుంది. దాంతో భద్రావతి అయితే అవునే, మనం ప్రేమని చాలా అల్లారి ముద్దుగా పెంచాము, దానికి ఏమన్నా అయితే మనం తట్టుకునేటోళ్ళం కాము అంటూ ఇక భద్రావతి అయితే ఇక రేవతితో అంటూ ఇంకా వాళ్ళిద్దరు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా ప్రేమ ధీరజ్ ఇద్దరు అయితే ఇక అక్కడ కూర్చొని ఉండగా ఇక ప్రేమ అయితే ఇక ధీరజ్ని నాకు ఆకలిగా ఉంది, కొంచెం అన్నం అని అనగానే ఇక ధీరజ్ అయితే ప్రేమపై కోప్పడతాడు. ఏంటే నువ్వు ఇలా హింసించుకుంటున్నావు నన్ను అంటూ ఇక నువ్వు చేసిన పాపానికి నేను నిన్ను ఇలా చూసుకోకూడదు, కానీ ఇక నువ్వు మా అన్నయ్యను కాపాడావు గనక ఇక నేను నిన్ను చూసుకోవలసి వస్తుంది అంటూ ఇక కోప్పడతాడు. ఇక ఆ మాటలన్నీ విన్న చందు అయితే ఒక్కసారిగా అక్కడికి వచ్చి ధీరజ్ యొక్క చెంప పగలగొడతాడు. ఇక దాంతో ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ధీరజ్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటన్నయ్య అలా కొట్టావు అని అనగానే ఇక చందు అయితే ఎందుకురా నువ్వు ప్రేమని అలా అంటున్నావు, ప్రేమ ఎంత బాధపడుతుంది అంటూ ఇక చందు అయితే ధీరజ్ని అంటాడు. ఏంటన్నయ్య మరి తను మన చెల్లె అమూల్య విషయంలో ఎంత అన్యాయం చేసింది అంటూ ఇక ధీరజ్ అయితే చందుతో అంటాడు. ఇక దాంతో చందు అయితే మళ్ళీ ధీరజ్ యొక్క చెంప పగలగొడతాడు. ఏంటన్నయ్య ఏమైంది అని అనగానే ఇక చందు అయితే అసలు నిజాన్ని చెప్తాడు. ఇక దాంతో ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతావు, ఏంటన్నయ్య అమూల్య విషయంలో ఇదంతా చేసింది వల్లి వదిన ప్రేమ కాదా అంటూ ఇక ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. ఇక దాంతో చందు అయితే అవునరా ఇదంతా చేసింది మీ వల్లి వదినే అంటూ ఇక జరిగిన విషయాలన్నీ ఇక ధీరజ్కి వివరంగా చెప్తాడు. ఇక దాంతో ప్రేమ అయితే ఎందుకు బావా అవన్నీ ఇప్పుడు అంటూ అనగానే
ఎందుకమ్మా నిన్ను వీడు అపార్థం చేసుకుంటున్నాడు, ఇక ఈ టైంలోనన్నా నిన్ను వీడు అర్థం చేసుకుంటాడు అనుకుంటే ఇప్పుడు కూడా వీడు అదే విషయాన్ని తెస్తున్నాడు, ఇక ఈ విషయాన్ని దాసి లాభం లేదంటూ ఇక చందు అయితే ఇక అసలు విషయాన్ని ఇక బయట పెట్టేస్తాడు. ఇక దాంతో ధీరజ్ అయితే చాలా బాధపడతాడు. నేను ప్రేమను చాలా బాధ పెట్టాను అంటూ ఇక ధీరజ్ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇక ఈ విధంగా ఈ వీడియోలోనైతే ప్రేమ గురించి తప్పుగా మాట్లాడిన ధీరజ్ చెంప పగలగొట్టిన చందు. ఇక ఈ వీడియోలో అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.